మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన దివ్యమైన నామములో దేవుని యొక్క పాద సన్నిధిలోనికి చేరుకూడి వచ్చిన పరిశుద్ధ సమూహంగా మీ అందరికీ కూడా నా నిండు హృదయపూర్వకమైన వందనాలు, దేవునికి స్తోత్రాలు. అందరూ బాగున్నారా? నా దేవుడు మీ అందరికీ మంచి ఆరోగ్యాన్ని ఇచ్చునుగాక. మిమ్మల్ని అందరినీ కూడా నా ప్రభు ఆశీర్వదించునుగాక. మంచిది, వాక్యంలోనికి వెళ్ళిపోదాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి యోవేలు ప్రవచన గ్రంథం 2వ అధ్యాయం 21వ వాక్యాన్ని మీరు గమనించండి. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 21వ వాక్యం. దేశమా, భయపడక సంతోషించి గంతులు వేయము, యెహోవా గొప్ప కార్యములు చేసెను. దేశమా, భయపడక సంతోషించి గంతులు వేయము, యెహోవా గొప్ప కార్యాలు చేసెను. దేశమా, భయపడక సంతోషించి గంతులు వేయము, దేవుడు మన కొరకు గొప్ప కార్యాలు చేసి ఉన్నాడు. నా దేవుని ప్రియులారా, ఇక్కడ రాయబడిన మాటను మనం ఒకసారి జాగ్రత్తగా ఆలకించగలిగితే దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. దేశమా, భయపడక సంతోషించి గంతులు వేయము, ఇదిగో దేవుడు గొప్ప కార్యాలు మన కొరకు చేయబోతూ ఉన్నాడు. ఆమేన్. ఆయన గొప్ప కార్యాలు నీకు చేయాలని, గొప్ప ఆశీర్వాదాన్ని ప్రభు నీకు ఇవ్వాలని, ఆశీర్వాదకరమైన త్రోవలో ప్రభు నిన్ను నడిపించాలని, ఒక గొప్ప కార్యాలు ప్రభు మన జీవితంలో ఇంక మీదట చేయబోతూ ఉన్నారు. కనుకనే దేశమా భయపడకుము, దేశమా భయపడకుము, ఇదిగో సంతోషించి గంతులు వేయు. ఈ అధ్యాయాన్ని మీరు ఒకసారి బాగా గమనించగలిగితే వారి యొక్క పరిస్థితులు ఎలా ఉన్నాయి అని అంటే, ఫలించలేకపోతూ ఉన్నారు, అభివృద్ధి చెందలేకపోతూ ఉన్నారు, ఆశీర్వాదాన్ని చూడలేకపోతున్నారు, దీవెనను అనుభవించలేకపోతూ ఉన్నారు. ఎటు చూసినా ఏదో ఒక ఇబ్బంది కొలిమిలో వారు నడిపించబడుతూ ఉన్న పరిస్థితులు అలాంటివి. అయితే ప్రభు వారిని దర్శించి, వారిని ఉద్దేశించి వారితో ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. దేశమా భయపడకుము, సంతోషించి గంతులు వేయండి, నేను మీ కొరకు గొప్ప కార్యాలు చేయబోతూ ఉన్నాను. దేశమంటే ఎవరో కాదు, దేశమంటే మనమై ఉన్నాము. కనుక దేవుడు అంటారు, నీవింక భయపడొద్దు, గంతులు వేసి సంతోషించు, ప్రభు నీకంటూ ఒక గొప్ప కార్యాన్ని ఆయన ఈ సంవత్సరంలో ప్రారంభించబోతూ ఉన్నాడు. గడిచిన దినాల్లో, గడిచిన నెలల్లో, మన బ్రతుకు దినాల్లో ఎన్నో దినాలుగా భయపడుతూ వచ్చాం, ఎన్నో దినాలుగా ఎన్నో ఇబ్బందులు పడుతూ వచ్చాం, ఎన్నో కన్నీరు కారుస్తూ వచ్చాం. అయితే ఏ రోజును కూడా ఏ కార్యాన్ని నువ్వు అనుభవించలేక, ఏ ఆశీర్వాదాన్ని నువ్వు చూడలేక ఒకవేళ ఇబ్బంది పడుతూ ఉన్నట్లయితే ప్రభు అంటారు, ఇంక నీవు భయపడకవద్దు, సంతోషించి గంతులు వేయము, ప్రభు నీ కొరకు గొప్ప కార్యాన్ని చేయబోతూ ఉన్నాడు. ఆమేన్. ఆయన మనకు గొప్ప కార్యాన్ని చేయబోతూ ఉన్నాడు. గొప్ప ఆశీర్వాదకరమైన త్రోవలో ప్రభు మనల్ని నడిపించబోతూ ఉన్నాడు. మనం అందరం ఎలా ఉండాలి అని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు అని అంటే, వాస్తవానికి మనమేమనుకుంటాము అని అంటే, దేవుడు మందిరానికి వచ్చేది ఎందుకని చెప్పండి అండి? దేవుడు మందిరానికి ఎందుకు వస్తాము? ఆశీర్వదించబడాలని, లేకపోతే దీవెనకరంగా మారాలని, మన జీవితాల్లో ప్రతి కార్యాన్ని అనుభవించాలని. కానీ ప్రభు ఎందుకు ఆయన సన్నిధులకు మనల్ని తీసుకుని వస్తూ ఉన్నాడు అని అంటే, ఆశీర్వాదము నీవు పొందుకోవడం కాదు, నీవే ఆశీర్వదించబడే వ్యక్తిగా మారిపోవాలన్నదే దేవుని యొక్క ఉద్దేశం. ఆమేన్. నీవు నేను ఎలా మారాలి అని అంటే, మనమే ఆశీర్వాదకరమైన వ్యక్తులుగా మారాలి, ఆశీర్వాదకరమైన జీవితంలో మనం నడిపించబడాలి, ఆశీర్వాదించబడిన వ్యక్తులుగా మనము ప్రజలకు కనబడాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. కనుకనే ఇంక నీవు భయపడొద్దు, నీవు సంతోషించి గంతులు వేయము, యెహోవా గొప్ప కార్యాలు చేయబోతూ ఉన్నాడు.
దేవుడు ఎక్కడండి గొప్ప కార్యాలు చేసేది? ఎన్నో దినాలుగా బ్రతుకుతూ ఉన్నప్పటికీ ఎక్కడ చూసినా భయమే, ఎక్కడ చూసినా భయమే, ఎక్కడ చూసినా భయమే. ఎక్కడ మేము నెమ్మదిగా బ్రతికేది? ఎక్కడ ఆనందంగా బ్రతకగలుగుతున్నాం? ఎక్కడ చూసినా భయ ఆందోళనే కదా చెందుతూ ఉన్నాయి. దేశంలో ఎక్కడ భయం లేదు చెప్పండి? ఎక్కడ చూసినా భయం. ఈ రోజున దేశాన్ని పట్టి పీడిస్తున్నది ఏంటయ్యా అంటే భయం. 1947 ఆగస్టు 15వ తేదీ ఏమొచ్చింది? మనకు స్వతంత్రత వచ్చింది అన్నారు. మరి 1950 జనవరి 26వ తేదీ ఏమొచ్చింది అమ్మా? అదే చెప్పండి. గణతంత్ర దినోత్సవం అనగా సంపూర్ణమైన స్వతంత్రత వచ్చిన దినంగా ప్రకటించారు. 200 సంవత్సరాలు ఇంచుమించు 200 సంవత్సరాలు బ్రిటిషుల యొక్క చేతిలో బానిసలుగా మార్చబడిన ఈ దేశం అనేక మంది ప్రాణదానం చేయడం ద్వారా మనందరికీ కూడా స్వతంత్రత వచ్చింది అని అనుకుంటున్నామే. కానీ వ్యక్తిగతంగా కానివ్వండి, పరోక్షంగా కానివ్వండి, ఎక్కడైనా స్వతంత్రత ఉందా అని అంటే లేని పరిస్థితుల్లోనే మనం బ్రతుకుతున్నాం. ఎక్కడికి వెళ్ళాలన్న భయం. ఒకప్పుడేమో బ్రిటిష్ వారు పరిపాలించే దినాల్లో వారిని చూసి భయపడేవారు కొంతమంది. అయితే మరి ఈ రోజున స్వతంత్రత వచ్చినప్పటికీ, స్వతంత్రంగా బ్రతుకుతూ ఉన్నప్పటికీ ఏదో తెలియని భయం. బయటికి వెళ్ళాలంటే భయం, ఒక ట్రైన్లో వెళ్దామని అంటే భయం. ఎందుకని? ఎప్పుడు ఏమైపోతుందో తెలియని పరిస్థితి. సరే, ట్రైన్లో ఎందుకు వచ్చిన గొడవ, ఫ్లైట్లో ఎగిరి వెళ్దామని అనుకుంటే ఏమండి, ఫ్లైట్ ఏమన్నా సురక్షితంగా పోతుందా? ఆ ఫ్లైట్ ఏమవుతుందో, ఎక్కడ గాల్లో కలిసిపోతుందో తెలియని పరిస్థితి, భయం. సరే, ఇవన్నీ వద్దులేండి. బస్సు వేస్తున్నారు కదా, బస్సులో ఆర్టీసీ బస్సు వెనక ఒకటి చదువుంటారు మీరు, కొటేషను ఏమని ఉంటుంది అక్కడ? ఆర్టీసీ బస్సులో సురక్షితమైన ప్రయాణం అని ఉంటుంది. మరి ఆర్టీసీ బస్సులో వెళ్ళిన సురక్షితమైన ప్రయాణం ఉందా? భయం. లేదు, నడుచుకుంటూ వెళ్దామన్నా కూడా భయం. వాస్తవానికి మనిషి యొక్క జీవితంలో ఏముంది అని అంటే భయం. ఈ భయంతోనే ప్రజలు నడిపించబడుతూ ఉన్నారు. దేశానికి స్వతంత్రత వచ్చిందేమో కానీ మానవుడికి స్వతంత్రత రాలేదు. అందుకనే భయపడిపోతున్న మానవుని గురించి ప్రభు అంటారు, నువ్వు ఇంకా భయపడొద్దు, నువ్వు సంతోషించి గంతులు వేయము, దేవుడు నీకంటూ ఒక గొప్ప కార్యాలు ఆయన ప్రారంభించబోతూ ఉన్నాడు. ఆమేన్. పచ్చడి తిందామంటే భయం, జిలేబీ తిందామంటే భయం, బిర్యానీ తిందామంటే భయం, పచ్చిమిరకాయ తగలుతుందంటే ఇంకెక్కడ నువ్వు సంతోషంగా బ్రతికేది? ఎక్కడ ఆనందంగా బ్రతకగలుగుతున్నావు? ప్రతి చిన్నదానికి భయపడుతున్నావే, ప్రతి చిన్నదానిని గురించి ఆందోళన చెందుతున్నామే. అయితే ప్రభు అంటారు, దేశమా భయపడొద్దు, సంతోషించి గంతులు వేయి, యెహోవా మన కొరకు గొప్ప కార్యాలు చేయబోతూ ఉన్నాడు. ఆమేన్. బయటికి వెళ్దామంటే భయం, ఇంట్లో వాళ్ళని చూస్తేనేమో భయం, ఎప్పుడు ఏం చేసి ఎట్లా మార్చేస్తున్నారో తెలియని పరిస్థితి. మిలిటరీలో ఉద్యోగం చేస్తూ రిటైర్డ్ అయ్యి ఇంటికి వచ్చి ఇంట్లో ఉన్న వ్యక్తి భార్య మీద అనుమానంతో భార్యని చంపి ముక్కలు చేసి దాన్ని కుక్కర్లో పెట్టి ఉడికించాడు. పోయిన వారంలో మీరు చూసారా, హైదరాబాద్లో చూసారా? ఏం చేశాడు? భార్యని ముక్కలుగా నరికి ఏమండి కుక్కర్లో పెట్టి దాన్ని ఉడికించినాడంట. ఎంత క్రూరంగా మారిపోయారో చూడండి జనం, ఎంత క్రూరమైన స్థితిలో ప్రజలు నడిపించబడుతున్నారు. మరి ఇవన్నీ చూసినప్పుడు భయం కలగదంటారా? అద్భుతమైన దేశం అమెరికా, దాన్ని చూస్తే ఇదిగో మా దేశం కూడా అమెరికా లాగా ఉండాలండి. ఎక్కడ బ్రతుకుతున్నాడండి నీ కొడుకు? ఎక్కడ చదువుకున్నాడు? మా కొడుకు అమెరికాలో చదువుతున్నాడు, మా కొడుకు అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడు. అందరికీ రోల్ మోడల్గా ఉన్న ఒక దేశం అమెరికా ఇప్పుడు ఏమైపోయింది? నల్ల బొగ్గిగా మార్చబడలేదా? మరి ఇవన్నీ చూస్తున్నప్పుడు ప్రజల్లో ఏం కలుగుతుంది? భయ ఆందోళన. ఎక్కడండి సంతోషంగా ఉండేది? ఇవన్నీ చూస్తున్నప్పుడు భయమే కదా. ఎప్పుడు ఏ తెగులు వస్తాయో తెలీదు. ఒక పేపర్ చూద్దామంటే భయం, న్యూస్ చూద్దామా, వార్తలు చూద్దామంటే భయం. కారణం ఏంటి?
ఎక్కడ ఏం జరుగుతుందో, ఎక్కడ ఏం తెగులు వచ్చాయో ఇవన్నీ చెప్పి మనుషుల్ని భయపెడుతూ ఉన్నారు. అయితే ప్రభు అంటారు, ఇంక నువ్వు భయపడనక్కర్లేదు, యెహోవా నీకంటూ ఒక గొప్ప కార్యాన్ని ప్రారంభించబోతూ ఉన్నాడు. ఆమేన్. ఇంక నువ్వు భయపడాల్సిన అక్కర్లేదు. నీవు భయపడకుండా దేవుని మీద ఆధారపడగలిగితే, దేవుని మీద నువ్వు విశ్వసించగలిగితే, దేవుడే నాకు సర్వస్వం అని దేవుడిని నువ్వు నమ్ముకోగలిగితే ప్రభు అంటారు, నువ్వు భయపడద్దు, సంతోషించి గంతులు వేయము, నేను నీకు గొప్ప కార్యాన్ని చేయబోతున్నాను. గొప్ప కార్యాన్ని చేయబోతున్నాను. కుటుంబంలో ఉందామంటే, ఇంట్లో బ్రతకదామంటే భర్త వచ్చి ఏం చేస్తాడో తెలియదు. సరే బయట వెళ్ళి ఏమన్నా తిరగదామని అంటే కొడుకు వచ్చి ఏం చేస్తాడో తెలియదు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితులు. ఈ రోజున చాలామంది ప్రాణాన్ని గుప్పెట్లో పెట్టుకొని బ్రతుకుతున్న దినాల్లో ఉన్నారు. దేవుని ప్రియులారా, ఇంక మీదట నువ్వు దేనికి ఎవరికి భయపడనక్కర్లేదు. నీవు దేనికైతే భయపడుతున్నావో దాని కొరకు ప్రభు గొప్ప కార్యాలు ప్రారంభించబోతూ ఉన్నాడు. ఆమేన్. ఎందుకని ప్రజలు భయపడిపోతున్నారు? ఎలాంటి భయాలు ఒక మానవుని వెంటాడుతూ ఉన్నాయి? మీరు వినాలి బాగా. ఎలాంటి భయాలు మానవుని వెంటాడుతూ ఉన్నాయి? ఏ భయాన్ని బట్టి మానవుడు భయపడిపోతూ ఉన్నాడు? చదువుతారు మీరు యెషయా గ్రంథం 24వ అధ్యాయం. యెషయా గ్రంథం 24వ అధ్యాయము 17 చదవండి. భూనివాసి, నీ మీదకు భయము వచ్చును, గుంటయు ఉరియు నీకు తటస్థించును, భూమి పునాదులు కంపించుచున్నవి, భూమి బొత్తిగా బద్దలైపోవచ్చున్నది, భూమి కేవలము తునకలైపోవచ్చున్నది, భూమి బహుగా ఉన్నది. భయంకరమైన వర్తమానము విని పారిపోవాడు గుంటలో పడును, గుంటను తప్పించుకునివాడు ఉరులో చిక్కుకొనిను. చూడండి, ఎందుకు ఈ రోజున మానవుడు భయపడిపోతూ ఉన్నాడు? ఏ భయాలు వెంటాడుతున్నాయి? ఆ మధ్య ఏం జరిగింది మీరు గమనించారా? విశాఖపట్నంలో ఏమొచ్చిందంట? భూకంపం వచ్చిందంట, భూమి కంపించింది. మరి ఇవన్నీ చూస్తూ ఉన్నప్పుడు, ఇవన్నీ తెలుస్తూ ఉన్నప్పుడు, గత ఒక 4-5 సంవత్సరాల క్రితం దేశాన్ని ప్రపంచాన్ని అల్లాడించిన ఈ వైరస్ మరలా 4 రోజుల క్రితం ఇదిగోనండి మరలా వస్తుంది. అందరూ మాస్కులు వాడండి, అందరూ శానిటైజర్లు వాడండి, పిల్లలను జాగ్రత్తగా ఉంచుకోండి, బయట తిరగబాకండి, గుంపులుగా ఉండబాకండి అని 4 రోజుల క్రితం చెప్పారు. మరి ఇవన్నీ చూస్తూ ఉన్నప్పుడు భయమే కదా. మానవుడు ఉరి నుంచి తప్పించుకున్నాడు అని అంటే, గుంటలో నుంచి తప్పించుకున్నాడు అని అంటే ఎక్కడ పడిపోతున్నాడు? ఉరిలో చిక్కుకుపోతున్నాడు. ఒరే, దీని నుంచి తప్పించుకున్నానులే, దీంట్లో నుంచి నేను బయటపడ్డానులే అని అనుకుంటే మరలా దేంట్లో ఒకటి చిక్కుకోపోతూ ఉన్నారు, దేంట్లో పడిపోతూ ఉన్నారు. అయితే దేవుని ప్రియులారా, ఇంక మీదట ఏవైతే నిన్ను వెంటాడుతూ భయపెడుతూ ఉన్నాయో, ఏ చోటులో అయితే నువ్వు భయపడిపోతూ ఉన్నావో, ఏ చోటులో అయితే నువ్వు కృంగిపోతూ ఉన్నావో, భయము అనేక చోట్ల తిరుగుతూ ఉందండి. భయం అనేది అనేక చోట్ల తిరుగుతూ ఉంది. అయినా ఈ భయాలను విడిచిపెడదాం. దేవుడు అంటారు ఎందుకని నువ్వు భయపడుతున్నావు? ఏ భయం నిన్ను వెంటాడుతుందో ఆ భయాన్ని విడిచిపెట్టి దేవుని యందు నువ్వు సంతోషించి గంతులు వేయగలిగితే, దేవుని యందు నువ్వు ఆనందించగలిగితే, దేవుడు నీ కొరకు, నీకంటూ, నీ కుటుంబానికంటూ ఒక గొప్ప కార్యాన్ని ప్రభు చేయబోతూ ఉన్నాడు. ఆమేన్. కనుక భయపడనక్కర్లేదు, భయపడాల్సిన అవసరం లేదండి. ప్రభు నీకంటూ ఆయన ఒక సంరక్షణ ఇవ్వబోతూ ఉన్నాడు, నీకంటూ ఒక కాపుదలను ఇవ్వబోతూ ఉన్నాడు, నీకంటూ ఒక సురక్షితమైన జీవితాన్ని ప్రభు ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నాడు. కనుకనే భయపడనక్కర్లేదు. ఇదిగో ఈ సంవత్సరం ప్రారంభంలోనే ఎంతోమంది కాలగతంలో గడిచిపోయారు. మన అనుకున్నవారు, మనతో ఉంటారు అనుకున్నవారు అందరూ కూడా ఒకవేళ దూరం అయిపోయారేమో. ప్రభు అంటారు, ఇదిగో నువ్వు భయపడనక్కర్లేదు, సంతోషించి గంతులు వేయము, నేను నీకు గొప్ప కార్యాలు చేస్తాను. దేశం భయపడకుండా దేవుని యొక్క కార్యాలు పొందాలంటే ఏం చేయాలి?
దేశము, ప్రపంచము, లేకపోతే మనం అందరము కూడా దేవుని యొక్క కార్యాలు మనం పొందాలంటే ఎలా బ్రతకాలి? ప్రభు అన్నారు, భయపడక సంతోషించి గంతులు వేయండి, నేను మీ కొరకు గొప్ప కార్యం చేస్తానన్నాడు దేవుడు. మరి ఆ కార్యాలు దేశం పొందాలి అనన్నా, దేశం అనగా మనమై ఉన్నాము, మనం ఆ గొప్ప కార్యాలు పొందాలి అనన్నా, లేకపోతే దేశము కూడా దేవుని యొక్క కార్యాలు అనుభవించాలి అనన్నా, మరి ఎలా ఉండాలి? ఎలా బ్రతికితే దేవుడు మన జీవితాల్లో కార్యాలు ప్రారంభిస్తాడు? గొప్ప గొప్ప కార్యాలన్నీ ప్రభు మనకు చేయాలంటే మనం ఏం చేయాలి? ఎలా బ్రతకాలి? దేశమేమో ఒక ప్రక్కన భయపడిపోతూ ఉన్నారు, ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో కొనసాగించబడుతూ ఉన్నారు. ఆ మధ్య 2019, 2020 అనుకుంటాను, హైదరాబాద్లో ఒక యవనస్తురాల్ని, తెలుసు కదా మీకు, హైదరాబాద్లో వస్తూ ఉంటే అమ్మాయిని 4 వ్యక్తులు తీసుకుని వెళ్ళి అత్యాచారం చేసి కిరోసిన్ పోసి చంపేశారు. తెలుసా మీకు ఇది? మరి ఇదే సిచ్యువేషను నిన్న కాకుండా మొన్న జరిగింది అదే హైదరాబాద్లో. అక్కడే అంచుమించు దగ్గర పరిసర ప్రాంతాల్లో ఒక కాలం వెళ్ళి, అక్కడ ఏమీ లేదు, మనుషులు కూడా సంచరించని ప్రదేశం అది. అక్కడ ఏం జరిగిందయ్యా అంటే, ఎవరో అసలు ఇంతకీ ఆ మనిషి ఎవరో కూడా గుర్తుపట్టలేకపోతున్నారు. అసలు ఎవరు అనేది కూడా ఎవరికి తెలియట్లేదు. కిరోసిన్ పోసి మొత్తం గాలి చేశారు, అసలు బాడీ ఏం లేదు. గుర్తుపట్టాలని అంటే ఒక దండ, మెడలో ఒక దండ, 2 గాజులు, ఆ క్లిప్పు, ఇవి మాత్రమే ఉన్నాయి. ఆ ఆనవాళ్ళన్నా చూపిస్తే మా బిడ్డేమో అని ఎవరైనా వస్తారేమో అని 3 రోజులుగా వాటిని చూపిస్తూ ఉన్నారు. చూడండి ఎట్లా క్రూరంగా మార్చబడిపోయారో ప్రజలు, ఎంత ఇబ్బందికరమైన పరిస్థితుల్లోనికి వెళ్ళిపోతున్నారో. దేవుని యొక్క వాక్యం చాలా గొప్పది, ఆ వాక్యానికి మనం భయపడే వారిగా ఉండాలండి. కనుక దేవునికి భయపడాలి. దేవుని సన్నిధిలో నడిపించబడుతున్న మనము ఈ లోకంలో జరుగుతున్న పరిస్థితులను చూసి భయపడకుండా దేవునికి భయపడుతూ మనం ఎప్పుడైతే దేవుని యందు సంతోషించగలుగుతామో, నీకంటూ దేవుడు గొప్ప కార్యాలు చేయడం ప్రారంభిస్తాడు. ఆమేన్. మరి ఇన్ని జరుగుతుంటే, ఇన్ని వింటుంటే భయం లేకుండా ఉందండి అంటారా? చెప్పండి అండి, భయం లేకుండా ఉండగలుగుతామా? సంతోషంగా ఉండాలని అనిపిస్తుందా? అనిపించదు. అయితే ప్రభు అంటారు, ఇదిగో మీరు ఇంక భయపడొద్దు. ఈ పరిస్థితులను చూసి, నీ ప్రక్కనున్న వారిని చూసో, లేకపోతే నీకు తెలిసిన వారికి ఇలా అయిందని చెప్పి నువ్వు ఎందుకు భయపడుతున్నావు? సంతోషించి గంతులవి, నేను నీ కొరకు గొప్ప కార్యాలు చేస్తా. మరి దేశం భయపడకుండా దేవుని యొక్క కార్యాలు పొందుకోవాలి అని అంటే, దేశం భయపడకుండా దేవుడు కలగజేసి ఆ కార్యాలు మనం అనుభవించాలంటే మనం ఏం చేయాలి? మనం ఎలా బ్రతకాలి? ఎలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు? ఒక 2-3 మాటలు నేను చెప్పి త్వరగా ముగిస్తాను. చూడండి, ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయము, ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయము 29వ వాక్యంలో, దేశమా 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 యెహోవా మాట వినుము, వినుము, వినుము. దేశమా యెహోవా మాట వినుము. ఎంత బాగా రాస్తున్నారండి అక్కడ. దేశమా, వాస్తవానికి ఎట్లా పిలవాలి? ఇప్పుడు ఒక మనిషిని పిలిచామనుకోండి, అమ్మాయి అని పిలుస్తాం, లేకపోతే అబ్బాయి అని పిలుస్తాం. పదే గట్టిగా పిలుస్తున్నారు అని అంటే చెప్పండి, ఒక హెచ్చరికతో కూడిన మాట. దేశమా యెహోవా మాట వినుము. ఎవరు వింటున్నారు చెప్పండి? మరి దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయాలంటే నువ్వు దేవుని యొక్క మాట వినగలుగుతున్నావా? మొదటిగా దేవుడు మన జీవితాల్లో కార్యాలు చేయాలి అని అంటే దేశం ఎలా ఉండాలి? దేశం భయపడకుండా దేవుని యొక్క కార్యాలు పొందుకోవాలి అని అంటే ఎలా ఉండాలంటే, దేశము దేవుని మాట వినాలి. చెప్పండి, ఏం చేయాలి? మొట్టమొదటిగా మనం ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే దేవుని మాట వినాలి. దేవుని మాట వినం, అందరి మాట వింటాం. మన ఇంట్లో ఉన్న వాళ్ళ మాట వింటాం, మన ఇరుగు పొరుగు వారి మాట వింటాం,
మన బంధువుల మాట వింటాం, అందరి మాట వింటాం. కానీ మనం వినది ఎవరి మాట అయ్యా అంటే దేవుని మాట వినం. దేవుని మాట తప్ప అందరి మాట వింటాం, అందరి మాట తప్పకుండా వింటాం. మరి దేవుడి మాట వినగలుగుతున్నావా? మరి దేవుడిని జీవితంలో గొప్ప కార్యాలు చేయాలి అని అంటే, ఆశీర్వాదాస్పదముగా నీవు బ్రతకాలి అని అంటే, ఆశీర్వాదానికి సూచనమైన వ్యక్తులుగా మనం ఉండాలి అని అంటే మనం ఏం చేయాలి? దేవుని మాట వినాలా లేదా? దేవుని మాట వినకపోగా ఈ రోజున ప్రజలు ఏం చేస్తున్నారు? అందరి మాట వింటున్నారు, కానీ దేవుని మాట మాత్రం వినట్లేదు. దేవుని మాట వినకపోగా దేవునికి వ్యతిరేకంగా బ్రతుకుతున్నారు. అందుకనే దేశంలో భయం, ప్రజల్లో భయం. ఎందుకయ్యా ఒక వ్యక్తి భయంతో బ్రతుకుతున్నాడు? భయముగా బిక్కుమంటూ ప్రాణాన్ని గుప్పిట్లో బ్రతుకుతూ. ఎందుకు అలా బ్రతకడానికి కారణం ఏంటంటే మనం దేవుని మాట వినట్లేదు. దేవుని మాట వినువాడు ఎప్పుడు కూడా ఎలా ఉంటాడో తెలుసా అండి? సంతోషంగానే బ్రతకడం ప్రారంభిస్తాడు. మరి దేవుని మాట వింటున్నామా? దేవుని మాటకు లోబడగలుగుతున్నామా? దేవుని మాటను మనం అంగీకరించి ఆ మాటకు అనుగుణంగా మనం జీవించగలుగుతున్నామా? చెప్పండి, ఎంతమంది అండి ఈ రోజున దేవుని మాట వింటున్నారు? దేవుని మాట వినకపోగానే కదా ఎన్నో తెగుళ్ళు, దేవుని మాట వినకపోగానే కదా ఎన్నో నష్టాలు, దేవుని మాట వినకపోగానే కదా ఎన్నో శ్రమలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో అవరోధాలు. మరి దేవుని మాట వినగలిగితే, దేవుని మాటకు లోబడగలిగితే దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడా లేదా? చేస్తాడని మనకు తెలిసినా మనం దేవుడి మాట వినం. బ్రదర్, ఈరోజు అందరూ కలిసి ఎవరు పొలాల్లో తిరగొద్దు, ఎవరు బయట తిరగొద్దు. మీకున్న పశువులు, మీకున్న బిడ్డలు అందరినీ తొలగొని వచ్చి ఇంట్లో ఉంచుకోండి అని దైవజనుడు చెప్పాడు. దైవజనుడు చెప్పినప్పుడు, దేవుడు దైవజనుడికి చెప్పినప్పుడు, దైవజనుడు అందరికీ చెప్పినప్పుడు అందరు వినాలా లేదా? వినకపోగా వచ్చినప్పుడు చూద్దాంలే, వడగండ్లు వాన కురిసేది ఎప్పుడో, అది ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో చూద్దాంలే, వచ్చినప్పుడు పరిగెద్దాంలే, మన ఇల్లు పక్కనే కదా అండి, మన ఇల్లు పక్కనే కదా పరిగెత్తా వెళ్ళిపోవచ్చులే అని అనుకున్న వారు కొంతమంది. మరి కొంతమంది ఏమో దైవ సేవకుని మాటకు లోబడి, దేవుని మాటకు లోబడి వారు వారి పశువులన్నీ కూడా ఇంటిలోనికి చేర్చుకున్న వారేమో రక్షించబడ్డారు. చూద్దాంలే, వీళ్ళు ఇంతేలే, ఇట్టే శపతుంటారులే అని అనుకున్న బ్రతుకులు ఏమైపోయాయి? చెల్లా చెదురైపోయాయి, అగ్నికి ఆహుతి అయిపోయాయి. ఎందుకయ్యా మీ జీవితాలు ఇలాగా అయిపోయాయి అని అంటే, దేవుని ప్రియులారా, మేము దేవుని మాట వినలేదండి. దేవుని మాట వినిన వారు ఏమయ్యారు? నిర్గమాకాండం 9వ అధ్యాయము 20వ వాక్యం చూడండి, 20-21. అయితే యెహోవా మాట లక్ష్య పెట్టని వాడు తన పనివారిని, తన పశువులను పొలములో ఉంచెను. దేవుడి మాట వినలేదు. ఇప్పుడు దేవుడు ఒక మాట చెప్పినప్పుడు ఆ మాట మీద లక్ష్యం ఉంచాలా లేదా? దేవుడు ఇది చెయ్యొద్దు, ఇలా ఉండొద్దు, ఇలా బ్రతకండి అని దేవుడు చెప్పినప్పుడు ఆ మాట వినాలి. దేవుడి మాట తప్పుటకు ఆయన మనిషి కాదు, మహనీయుడైన దేవుడు. మరి అలాంటి దేవుడు మాట తప్పిపోతాడా? ఆయన చెప్పినప్పుడు ఆ మాటకు వినాలి కదా, ఆ మాటకు లోబడాలి కదా, ఆ మాటను హృదయంలో ఉంచుకోవాలా లేదా? దేవుని మాట వినిన వారు ఏం చేశారు? వారు, వారి పిల్లలు, వారి పశువులన్నిటిని కూడా ఇంటిలోనికి చేర్చుకున్నారు. వినని వారు ఏమయ్యారు? పొలములోనే ఉంచుకొని అగ్నికి ఆహుతి అయిపోయారండి. దేవుని ప్రియులారా, ఈ దినాన ప్రభు మనతో అడుగుతుంది ఏంటంటే, దేవుడు నా జీవితంలో గొప్ప కార్యాలు చేయాలి అని అంటే మనం ఏం చేయాలి? చెప్పండి అండి, ఏం చేయాలి? దేవుని మాట వినాలి. ఆ మాటను ఎప్పుడైతే మనం వినడం ప్రారంభిస్తామో, ఆ మాటను ఎప్పుడైతే మన హృదయంలో ఉంచుకోగలుగుతామో, ఆయన మాటను మనం వినేవారిగా ఉండాలి. మనుషులు మాటలు కాదు వినాల్సింది, నీకు హాని చేసేవారి మాటలు వినడం కాదు. దేవుని మాట వినగలిగితే అది నిన్ను సంరక్షించగలుగుతుంది. దేవుని మాట నువ్వు వినగలిగితే అది నిన్ను బ్రతికించడం ప్రారంభిస్తుంది. ఈ రోజున దేవుని మాట వినకపోగా అనేక మంది ఏం చేస్తున్నారయ్యా అంటే వీరి మాట విని హృదయాల్ని, జీవితాల్ని పాడు చేసుకుంటూ ఉన్నారు. నా దేవుని ప్రియులారా,
ఇదిగో ప్రభు అంటారు, భయపడక సంతోషించి గంతులు వేయి, నేను నీకు గొప్ప కార్యాన్ని చేస్తాను. మరి ఆ గొప్ప కార్యం నువ్వు అనుభవించాలని ఆశపడితే దేవుని మాట మనం వినేవారిగా ఉండాలి. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయము 19వ వాక్యాన్ని మనం చదువుకున్నట్లయితే, భూలోకమా వినుము, ఈ జనులు నా మాటలు వినకయున్నారు, నా ధర్మశాస్త్రమును విసర్జించుచున్నారు గనుక తమ ఆలోచనలకు ఫలమైన కీడు నేను వారి మీదకి రప్పించుచున్నాను. ఎందుకు కీడు వస్తుంది? ఎందుకు నీ జీవితంలో హాని కలుగుతుంది? నీ జీవితంలో ఎందుకని ఇబ్బంది పాలైపోతున్నాము అని అంటే వాక్యం ఏమంటుంది అక్కడ? వారు దేవుని మాట వినకపోగా వారి జీవితంలో ఏం కలుగుతుంది అంటే కీడు కలుగుతుంది. కొంతమంది చెప్తుంటారు, అయ్యా మాకు కీడు కలుగుతుంది, అయ్యా మాకు ఎప్పటి నుంచో కీడే వెంటాడుతుంది. ఏంటో ఆ కీడు పోవాలి అని అంటే నువ్వేం చేయాలో తెలుసా? దేవుని మాట వినడం ప్రారంభించాలి. దేవుని మాట వినడం ప్రారంభించాలి. దేవుని మాట వినరు. కొంతమంది చూడండి, మందిరానికి వస్తూ ఉంటారు, దేవుని ఆరాధిస్తుంటారు, ప్రతిదీ చేస్తుంటారు, కానీ దేవుని మాట మాత్రం చెప్పండి అండి. మేము అన్నీ చేస్తాం, మేమెవరమే? క్రైస్తవులు. మేము అన్నీ చేస్తాం, ప్రతిదీ పాటిస్తాం, కానీ మేము దేవుని మాట వినము. వింటారా? చెప్పండి అండి. ఒక ఫ్యాన్ అయ్యాక వినాలి, కానీ మనం వినగలుగుతున్నామా? వినలేకపోతున్నామే. వినకపోకనే కదా కీడులు, వినకపోకనే కదా ఇబ్బందులు, వినకపోకనే కదా ఎన్నో ఆపదలు మన జీవితాల్లో సంభవిస్తూ ఉన్నాయి. దేవుని ప్రియులారా, నువ్వు దేవుని మాట వింటే నీ జీవితంలో గొప్ప గొప్ప కార్యాలు చేస్తాడండి. కానీ ఈ రోజున ప్రజలు ఏం చేస్తున్నారంటే దేవుని మాట వినట్లేదు, దేవుని మాట అంగీకరించట్లేదు, ఆయన మాటను వినకపోగా ఆయనకి వ్యతిరేకంగా బ్రతుకుతున్నారు. దేవుని మాట వినగలుగుతున్నావా? వినలేకపోతున్నామే. వినకపోగా ఏం చేస్తున్నారో తెలుసా అండి? దేవుని మాట వినకపోగా ఏం చేస్తున్నారో చూడండి. 20వ వాక్యం చూడండి. దేవుని మాట వినకపోగా ఏం చేస్తున్నారో చూడదాం. అక్కడ షాబా నుండి వచ్చు సాంబ్రాణి నాకేలా, దూరదేశము నుండి వచ్చు మధురమైన చెరుకులు నాకేలా, మీ దహన బలులు నాకు ఇష్టమైనవి కావు, మీ బలులు యందు నాకు సంతోషం లేదు. దేవుని మాట వినరు. దేవుని మాట వినకపోగా ఇక్కడ ఏం చేస్తున్నారు వాళ్ళంటే దేవుణ్ణి కూల్ చేస్తున్నారు. ఏం చేస్తున్నారు చెప్పండి అండి? దేవుణ్ణి కూల్ చేస్తున్నారు. ఈయన ఏమన్నా మానవుడా అండి? నరమాత్రుడా? ఏదైనా అనేస్తే వాళ్ళని బాధ పెడితే తీసుకొని పోయి ఫ్రిడ్జ్లో పెట్టడానికి. మనం కొన్నిసార్లు మనుషుల్ని ఏం చేస్తుంటాం? బాధ పెడతాం, వాళ్ళ మాట వినం. ఆ మాట వినకపోగా వాళ్ళకి వ్యతిరేకంగా చేసి అప్పుడు ఏం చేస్తారు? అమ్మ నాన్న మాటకి వ్యతిరేకంగా చేసి నీకు ఇష్టమైన పెళ్లి చేసుకొని వచ్చి ఏమండి ఎవరికి కనబడకుండా సంవత్సరం రోజులు దాంకొని సంవత్సరం తర్వాత 12 బిడ్డను తీసుకొని వచ్చి అమ్మ ఇదిగో బిడ్డ ఏమండి ఇంకేం చేస్తారు తల్లిదండ్రులు? ఇంకా ఆ బిడ్డను చూసి కూల్ అయిపోయి సరేలే ఇంకేం చేస్తాం. మనుషులైతే కూల్ అయిపోతారేం కానీ దేవుడు కూల్ అవ్వడండి. ఆయన కూల్ అవ్వడానికి ఏం చేస్తున్నారు వాళ్ళు? చెప్పండి, ఏం చేస్తున్నారు? దూరదేశం నుండి సాంబ్రాణి, అలాగే దూరదేశం నుంచి మధురమైన చెరుకును, దహన బలులు అవన్నీ అర్పిస్తే దేవుడు కూల్ అయిపోతున్నాడు అనుకుంటున్నారు ఈరోజు ప్రజలు. దేవుని మాట వినకుండా దేవునికి వ్యతిరేకంగా బ్రతికి అప్పుడప్పుడు మందిరాల్లో భోజనాలు బిర్యానీ పెడితే దేవుడు కూల్ అయిపోతాడు అనుకుంటున్నారు కొంతమంది. దేవుడి మాట వినకపోగా దేవుడి మందిరానికి ఒక 2 ప్యాంట్లు కొనిచ్చేస్తే దేవుడు కూల్ అయిపోతాడులే అనుకుంటే సరిపోతుందా? ఏమండి, దేవుడి మాట వినకుండా దశమ భాగం ఇస్తే దేవుడు కూల్ అవుతాడా? చెప్పాలి మీరంతా. అవుతాడులేండి. ఏమండి, ఆయనకి ఫ్యాన్లు ఎందుకు? దశమ భాగాలు ఎందుకు? ఏమండి చెప్పండి అండి. ఆయనకు భోజనాలు ఎందుకు? ఆయనకు కావాల్సింది ఏంటి? యేసయ్యకి కావాల్సింది ఏంటి? మన దేవుడు కోరుకుంటుంది ఏంటంటే ఆయన మాట వినడం. మాట వినకుండా నువ్వు ఎన్ని చేసినా ఆయనకు అది ఇష్టం లేదండి. అయ్యా లేదు నేను ప్రతిదీ చేస్తాను,
క్రిస్మస్ వస్తే నేను మందిరానికి అంతా లైటింగ్ వేపిస్తాను. నీ లైటింగ్ దేవుడికి కావాలా? నువ్వు దేవుడి మాట వినడం దేవుడికి కావాలి. నువ్వు దేవుడికి లోబడడం దేవుడికి కావాలి. ఆయన మాట వినగలుగుతున్నావా? దేవుడి మాట వినరు, ఫుల్గా తాగుతుంటారు. తాగి చేయాల్సిన కార్యక్రమాలన్నీ చేసి దాన్ని తుడుపుకోవడానికి ఏం చేస్తుంటారు? దాన్ని తుడుపుకోవడానికి, దాన్ని సద్దు మనిగించుకోవడానికి 2 అరటిపండ్లు, అంత ఆకు, అంత ఒక్క, అంత పొంగలు పెడితే దేవుడు సద్దు మనుక్కొని కాముగా ఉంటాడా? అవి నా దేవుడికి అక్కర్లేదండి. నా యేసే కావాల్సిందేంటో తెలుసా? నువ్వు దేవుని మాట వినడం కావాలి. నువ్వు దేవుని మాట వింటే నీ జీవితంలో గొప్ప గొప్ప కార్యాలు, గొప్ప గొప్ప ఆశీర్వాదాలు నువ్వు అనుభవించగలుగుతావు. కొంతమంది తల్లిదండ్రులు మాట వినరు. వినకపోగా వాళ్ళకి వ్యతిరేకంగా బ్రతికి ఇంకా తల్లిని కూలి చేయాలంటే ఒక చీరగాని కొనుక్కొని వస్తే అమ్మ కూలైపోతుందిలే అని అనుకుంటుంటారు. కానీ యేసయ్య అలా కాదండి. దేవుడు కూల్ అవ్వాలి అని అంటే మనం ఆయన మాట వినడం ప్రారంభించాలి. ఏం చేశారు వాళ్ళు? సాంబ్రాన్ని తీసుకొని వస్తున్నారు, చెరుకులు తీసుకొని వస్తున్నారు, దహన బలి నడిపిస్తున్నారు. కానీ దేవుడు దాని ద్వారా కూల్ అయ్యాడా? ఇది నాకు కావాల్సింది. మీరు నాకు మాట వినకపోయినా ఇబ్బంది లేదు, మీరు నా మాట వినకపోయినా ఇబ్బంది లేదు, ఇవన్నీ మీరు నాకు చేయండి అన్నాడా దేవుడు? అవన్నీ చేయకపోయినా దేవుడు బాధపడ్డు. కానీ నువ్వు దేవుని మాట వినకపోతే మాత్రం దేవుడు బాధపడతాడండి. దేవుడు బాధపడతాడు ఖచ్చితంగా. మీరు 20 నుంచి 26 వరకు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోనండి. ఇప్పుడు కొన్ని వాక్యాలు మనం చూడగలిగితే అక్కడ 22 చూడండి. వచ్చుచున్నది. చూడండి 26 వాక్యం చూద్దాము. నా జనమా, పాడు చేయువాడు హఠాత్తుగా మీ మీదకి వచ్చుచున్నాడు. గోనె పట్ట కట్టుకొని ఏది ఘోరమైన దుఃఖం. ఇవన్నీ కలగడానికి, ఇంత శత్రు సమూహం వారి మీదకి రావడానికి, యుద్ధాలు జరగడానికి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోనండి. దేవుని మాట వినకపోవడం ద్వారా వారి జీవితాల్లో ఎన్నో నష్టాలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో అవరోధాలు వారి జీవితంలో కలిగాయి. వారి జీవితంలో వారు అనుభవిస్తూ ఉన్నారు. నువ్వు దేవుని మాట వినకుండా ఎన్ని కార్యక్రమాలు చేసి ఏం ఉపయోగం? దేవుడి మాట వినరు. దేవుడి మాట వినకుండా ఆయన కూల్ చేయడానికి ఎన్నెన్నో కార్యక్రమాలు, ఎన్నెన్నో శతప్రయత్నాలు చేస్తూ ఉంటారు. దాని ద్వారా దేవుడు ఎక్కడ కూడా కూల్ అయ్యే పరిస్థితి ఉండదండి. ఎక్కడ సద్దు మణిగిపోడు, ఆయన రాజీ పడడు. దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేయాలి అని అంటే మనం దేవుని మాట వినడం ప్రారంభించాలి. అందుకే కదా ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి, ఇప్పుడు చదవనక్కర్లేదు. 28వ అధ్యాయము 1 నుంచి 15 వాక్యాలు రెండుగా విభజించుకొని ఆయన మాట వింటే ఏం జరుగుతుంది, ఆయన మాట వినకపోతే ఏం జరుగుతుందో ఈ అధ్యాయంలో రాయబడి ఉంటుంది. ఆయన మాట వింటే ప్రతి ఆశీర్వాదం నీ సొంతం అవుతుంది. ప్రతి దీవెనలు ప్రభు నీకు ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు. ఎలాంటి దీవెనలో, ఎలాంటి ఆశీర్వాదాలు ఆయన మాట వింటే అద్భుతమైన దీవెనలు, అద్భుతమైన ఆశీర్వాదాలు అది నీ సొంతం అవ్వాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఆయన మాట వినకపోతే అక్కడ రాయబడి ఉంటాయి ఎన్నో శాపాలు, నష్టాలు, ఇబ్బందులు మనంతట మనమే కొని తెచ్చిపెట్టుకుంటుంటాం. అందుకే పెద్దలు అన్నారు ఒక మాట. ఏమన్నారు? పెద్దల మాట పెద్దల మాట సద్దన్నం మూట అన్నారు. ఎందుకనంటే పెద్దల మాట వినాలి. మరి పెద్దల మాట అనుభవంతో కూడిన వారి మాట వింటేనే అరవకొరో నీకు మేలు జరిగేటప్పుడు మరి సర్వాన్ని సృష్టించిన సర్వనాథుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి మాటను వినగలిగితే ఎన్ని ఆశీర్వాదాలు నువ్వు పొందుకోగలుగుతావండి, ఎన్ని మేలును అనుభవించగలుగుతావు. ఈ లోకంలో ఉన్న అనుభవం కలిగిన ఒక మానవుడు మాట వింటేనే నువ్వు అన్నీ ఏదో ఒక మేలును అనుభవిస్తూ ఉంటే, మరి సర్వాన్ని సృష్టించిన మహోన్నతుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి మాట వినగలిగితే ఎన్ని ఆశీర్వాదాలు దాగి ఉన్నాయండి. మరి అలాంటి ఆశీర్వాదాలు మనం పొందుకోగలుగుతున్నామా? ఆయన మాట వినకపోకనే కదా మన జీవితాల్లో నష్టాలు, ఆయన మాట వినకపోకనే కదా శాపాలు, ఆయన మాట వినకపోకనే కదా మన జీవితాల్లో అనేకమైన కీడులు సంభవిస్తున్నాయి.
దేశమా నువ్వు దేవుని మాట వినాలి. నా దేవుని ప్రియులారా, దేవుని మాట మనం వినగలిగితే అద్భుతమైన ఆశీర్వాదాలు ఉన్నాయండి. ప్రకటన గ్రంథంలో ఒక 7 సంఘాలు మనకు కనబడతాయి. ఈ ప్రకటన గ్రంథంలో కనబడే 7 సంఘాలని మీరు పరిశీలన చేయగలిగితే, ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోనండి, 7 సంఘాలు 7 జాతులు కలిగిన మనుషులు అనుకుందాం, 7 రకాల గుంపులైన మనుషులు అనుకుందాం. అయితే అక్కడ ప్రతి వాక్యం ముగింపుకి ఏమని ఉంటుందంటే, ఆత్మ చెవి గలవాడు ఆత్మ చెప్పు సంగతులు గ్రహించునుగాక వినుగాక అని రాయబడింది. దేవుని ప్రియులారా, చెవి గలవాడు ఆత్మ సంఘముతో చెప్పు మాట వినుగాక అని రాయబడింది. మరి దేవుని ఆత్మతో నింపబడి దేవుని చెవులు కలిగిన వాడు అయితే నువ్వు దేవుని మాట వినగలుగుతావు. దేవుని మాట విని వాడిని జీవితంలో ఎన్నో ఆశీర్వాదాలు, ఎన్నో అద్భుతాలు అక్కడ దాచబడి ఉన్నాయి. 2వ మరణము చూడవని, జీవవృక్ష ఫలాన్ని నువ్వు తింటావని, జీవ గ్రంథంలో మన పేరు లెక్కించబడుతుందని, మరి ఇలాంటి ఎన్నో ఆశీర్వాదాలు, ఆయన సింహాసనం మీద మనల్ని కూర్చోబెట్టుకుంటాడని, ఇలాగా ఎన్నో ఆశీర్వాదాలు, ఎన్నో దీవెనలు రాయబడి ఉన్నాయి. మరి దేవుని మాట వినగలుగుతున్నావా? దేవుని మాట వింటే కదండి మన జీవితాల్లో కార్యాలు ప్రభు చేసేది. మరి ఈ ఆశీర్వాదాలు, ఈ దీవెనలు మనలో కలగాలి అని అంటే మనం ఏం చేయాలి? చెప్పండి అండి, ఏం చేయాలి అమ్మా? వింటామా? వినగలుగుతున్నామా? దేవుని మాట తప్ప అందరి మాట వింటాం. అన్నం వండేవా? వండేసి వచ్చారా? అటు ఉండదు నీ పరిస్థితి అంటారు. నువ్వు ఎక్కడైనా తిరుగు, అన్నం వండి మాత్రం చెప్పండి, అన్నం వండేసి మాత్రం రావాలి అని అన్నప్పుడు వాళ్ళ మాట వింటామా లేదా? వినొద్దు అని నేను అనట్లేదండి, వినాలి. మరి వారికి అంత భయపడి ఏదో చేస్తారని, ఏదో జరుగుతుందని, లేకపోతే వినకపోతే ఇంకేం తెచ్చి పెడతారు అని మానవుడికి అంత నువ్వు భయపడిపోతూ ఉంటే, నా దేవుని ప్రియులారా, మరి దేవునికి ఎంత భయపడాలి? ఆయనకి కదా మనం భయపడాలి. వాక్యంలో ఏమని రాయబడిందో తెలుసా? ఈ శరీరాన్ని పాడు చేసేవాడికి మీరు భయపడండి. ఆత్మని పాడు చేసి ఆత్మను నశింపజేసే ఒక దేవుడు ఉన్నాడు, ఆయనకి మీరు భయపడండి. శరీరాన్ని పాడు చేసి, శరీరాన్ని గాయపరిచి, శరీరాన్ని నలగొట్టే సాతానుగాడికి మీరు భయపడద్దు. ఆత్మను రక్షించి ఆత్మను సర్వంలోనికి తీసుకుని వెళ్ళగలిగే ఆ దేవుడికి మీరు భయపడండి. వింటున్నారండి? యోబు జీవితంలో మనం గమనించగలిగితే, యోబు ఎక్కడ కూడా సాతాను కలగజేసిన శ్రమలకు, కష్టాలకు, ఇబ్బందులకు భయపడలేదు. ఏమంటాడు? ఈ శరీరము ఆయన ఇచ్చింది, ఈ శరీరం పోతే ఎంత ఉంటే ఎంత, ఆత్మను రక్షించుకోవాలండి, ఆత్మను కాపాడుకోవాలి. ఆత్మను నశింపజేయు దేవునికి మనం భయపడాలండి. ఆత్మను కలగజేసిన దేవునికి మనం భయపడే వారిగా ఉండాలి. ఆయన మాటను మనం వినాలి. ఆయన మాట వినగలిగితే ఇదిగో ఖచ్చితంగా మన జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేయునుగాక. దేశమా భయపడక సంతోషించి గంతులు వేయు. చెప్పండి, తర్వాత ఏముంది? యెహోవా గొప్ప కార్యాలు చేయబోతూ ఉన్నాడు. మరి ఆ కార్యాన్ని నువ్వు నేను అనుభవించాలి అని అంటే మనం ఏం చేయాలి? దేవుని మాట వినాలి, వినాలి, వినాలి. మరి దేవుని మాట వినాలి అని అంటే, దేవుని మాట వినాలి అని అంటే, పోయిన వారం కాకుండా అంతకు పోయిన ఆదివారం నేనేం వాక్యం చెప్పానో చెప్పండి. పోయిన ఆదివారం కాకుండా అంతకు పోయిన ఆదివారం నేను వాక్యం చెప్పాను కదా, చెప్పండి ఏం వాక్యం చెప్పాను? చెప్పండి అండి, గుర్తులేదా? గుర్తుండదు. దేవుడు మాట వినలేదు కాబట్టి, విన్నే అది మన హృదయంలో లేదు కాబట్టి. ఇప్పుడు ఒక మాట చెప్తా చూడండి. పోయిన సంవత్సరం ఎలక్షన్ ప్రచారం జరిగేటప్పుడు అన్న చెప్పాడా లేదా? ఏంటండి ఏం చెప్పాడు? సూపర్ సిక్స్ మాత్రం గుర్తుంటాయి. ఏం సూపర్ 6?
సూపర్ 6 ఏంది? ఫ్రీ బస్సు, ఫ్రీ గ్యాసు, ఫ్రీ కరెంటు, నెలకి డబ్బులు, ఇవన్నీ గుర్తుంటాయి మనకు. అవి నెరవేర్చకపోతే, అవి జరగకపోతే ఏం చేసినాడు, ఇంకా చేయలేదే, ఇన్ని చేశాడే అని అంటామే. మరి ఒక మాట మనిషికి కలగజేసిన ఆ మాటను మాత్రం విని హృదయంలో ఉంచుకుంటున్నాం, కానీ దేవుడు కలగజేసిన ఆ వాక్యాన్ని, ఆ మాటను ఎందుకని గుర్తుపెట్టుకోలేకపోతున్నాం? ఎందుకని ఉండలేకపోతుంది? ఎవరికైనా అప్పిస్తే మాత్రం ఖచ్చితంగా గుర్తుంటుంది, అది మాత్రం మర్చిపోం. పోయేటప్పుడైనా చివరి ఆఖరిలో నీ పక్కన ఎవరు ఉంటారో, చిన్నవాడు ఉంటాడో పెద్దవాడు ఉంటాడో, వాడు చెవులోనైనా ఇదిగో రే లచ్చమాకొకే 10,000 ఇచ్చుండా తీసుకునైనా నా ప్రాణం పోయేటట్టుందా? ఆమేన్. ఇంక ఈడు సచ్చినప్పటి నుంచి ఇంకేమని తగులుకొని ఉంటాడు. నువ్వు మా అమ్మ కాడ 10,000 తీసుకున్నావు అంట కదా, 10,000 తీసుకున్నావు అంట కదా. ఇవి మర్చిపోతామా? మర్చిపోమే. వాక్యం ఎలాంటిది? విలువైంది కదా. మేలిమి బంగారం కంటే విలువైనది కదా. మరి ఎందుకని ఆయన మాట అంత నిర్లక్ష్యం చేస్తున్నాం? దేవుని ప్రియులారా, ఇందును బట్టే మన జీవితాల్లో భయం, ఇందును బట్టే మన జీవితాల్లో ఆందోళన, ఇందును బట్టే భయం 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 భయం. ఎందుకు భయం కలుగుతున్నాయి అంటే దేవుడి మాట వినలేదు, దేవుడి మాట వినకపోగానే భయం. కరోనా వస్తే రాని, లేకపోతే HMTV వస్తే రాని, భూకంపాలు వస్తే రాని, వడగండ్లు కురిస్తే రాని, ఎటువంటిదైనా రాని, నేను భయపడను, నేను జడియను. ఎందుకని? నాకు దేవుడు తోడుగా ఉన్నాడు. దిగులు పడకము, నేను నీకు తోడుగా ఉన్నానని ప్రభువు నాతో చెప్పాడు. భయపడకము, నేను నీకు సహాయం చేస్తానని ప్రభువు చెప్పాడు. నువ్వు కన్నీరు కార్చొద్దు, నీ కన్నీటికి నేను జవాబిస్తానని ప్రభువు చెప్పాడు. మరి ఇన్ని దేవుడు చెప్పినప్పుడు, అవన్నీ నేను వినినప్పుడు ఎందుకు భయపడాలి? మీరు గమనించారా? అమెరికాలో ఆ వడగండ్ల వర్షం కురిసినప్పుడు అంతా గాలిపోయింది, కానీ ఒక్క ఇల్లు మాత్రం గాలలేదు అక్కడ. మీరు చూసారా చూడలేదు నాకు తెలియదు, కానీ మీరు చూడండి, ఒక్క ఇల్లు మాత్రం గాలలేదు. ఆయన వచ్చి స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఏమన్నా తెలుసా? సర్వ సృష్టికర్త అయిన యేసయ్యని నేను ఆరాధిస్తున్నాను, ఆయన తప్ప మరొకరు లేరు, ఆయనే నన్ను కాపాడాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. నిజమండి, అన్ని ఇల్లులు కాలిపోయాయి. ప్రక్కన ఇల్లు, ప్రక్కన ముందు గడపట్ట ముందు కూడా కాలిపోయింది, కానీ ఆ ఇల్లు మాత్రం కాలేదే. ఎంత అద్భుతం, ఎంత ఆశ్చర్యం! నా దేవుని ప్రియులారా, కారణం ఏంటో తెలుసా? దేవుని మాట నువ్వు వినగలిగితే. అందుకే వాక్యంలో ఏముంది? ఇటుపక్క 10,000 మంది, ఇటుపక్క ఎంతమంది కూలిపోని, ఎంతమంది పడిపోని, ఎంతమంది ఏమైనా అయిపోని, నీకు మాత్రం చెప్పండి అపాయం రాదు. ఎందుకో తెలుసా? నువ్వు దేవుడి మాట వింటున్నావే, దేవుని మాట వింటున్నావే, అందును బట్టి దేవుడు ఖచ్చితంగా నిన్ను కాపాడడం ప్రారంభిస్తాడండి. దేవుడు చెప్పాడా లేదా? బ్రదర్ ఇదిగో నీవు, నీ పిల్లలు, నీ భార్యని తీసుకుని వెళ్ళి వెనకకు చూడకుండా ముందుకు ప్రయాణం చేయి అన్నాడు దేవుడు. మరి ఆ ప్రయాణం చేస్తూ ఉండేటప్పుడు, ఆ ప్రయాణంలో వెళ్ళేటప్పుడు ఎక్కడ వెనుతిరిగి చూడలేదు వాళ్ళు. ఏం జరిగిపోతున్నా, మావా ఏడక మామ పరిగెడుతున్నాం, మేము ఇంత పాడైపోతుంటే, ఇంత నశించిపోతుంటే, అయినా సరే లోతు ఆగాడా? ఎవడు ఎట్టబోయినా నాకు అక్కర్లేదు. నా దేవుడు నాకు ఒకడు చెప్పాడు, ఏమని? ఎవరిని పట్టించుకోవద్దు, ముందు వెనక చూడొద్దు, ఇదిగో నేను నిన్ను చేయబట్టుకొని నడిపిస్తున్నాను, నాతో పాటు నువ్వు రా. అంతే. ఎవడు పిలిచినా, ఏది మాట్లాడినా, ఏది నీతో అన్నా సరే, ఇంక వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు వినకూడదు. దేవుని ప్రియులారా, దేవుడు ఒక మాట చెప్పినప్పుడు దాన్ని విని దాన్ని కొనసాగింప చేయగలిగితే అద్భుతాలు మన వెంట రావడం ప్రారంభిస్తాయి. లోతు భార్య ఏమైంది? దేవుడి మాట వినింది కానీ దాన్ని అంగీకరించకుండా దాన్ని మర్చిపోయి విడిచిపెట్టి ఏం చేసింది? ఎప్పుడైతే వెనుతిరిగిందో వెంటనే ఉప్పు స్తంభంగా మారిపోలేదా? ఎందుకో ఉపయోగం లేని వ్యక్తిగా జీవించలేదా? నా దేవుని ప్రియులారా, నువ్వు దేవుని మాట వినగలిగితే, దేవుని మాట నువ్వు అంగీకరించగలిగితే, ఆ మాట నీ హృదయంలో ఉంచుకోగలిగితే, ఆ మాటే నిన్ను సజీవ లెక్కలో నిలబెడుతుంది, ఆ మాటే దేవుని సింహాసనానికి చేరుస్తుంది. ఆమేన్. కనుక దేవుని మాట వినాలి. దేశమా, దేవుని మాటను వినగలిగితే దేవుడు నీ ఎదుట గొప్ప కార్యాలు చేస్తాడు. నీ కన్న బిడ్డే నీ మాట వినకపోతే నీ హృదయం ఎంత వేదన చెందుతుంది. మన బిడ్డలు మన మాట వినకపోతే ఎంత వేదన చెందుతుంది, ఎంత బాధపడతాం,
ఎంత కుమిలిపోతాం, ఎంతమందికి చెబుతాం? చెప్తారా చెప్పరా? మా ఊరోళ్ళు అయితే చిన్నగా చెప్పరండి, అయ్యో ఫోన్లు చేసి అందరికీ చెప్తారు, నా కొడుకు ఎట్టన్నాడు, నా కొడుకు నా మాట వినలేదు, నా కోడలు నా మాట వినలేదని ఎంతమందికి తండోరు వేసుకుంటాం, ఎంతమందికి చెప్తాం? మరి నీ బిడ్డలు నీ మాట వినట్లేదని నువ్వెంత బాధపడుతున్నావో అంతకంటే రెట్టింపుగా బాధపడే దేవుడే మనం ఆరాధిస్తున్న దేవుడండి. నీకు శాపాలు, నష్టాలు, ఇబ్బందులు, శ్రమలు నీకు వచ్చినప్పుడు చూసి సంతోషించే దేవుడు కాదు ఆయన. బైబిల్లో ఇలా రాయబడి ఉంటుంది, దేవుని ప్రియులారా, కష్టం, నష్టం, ఇబ్బంది, శ్రమలు నీకు కలుగుతున్నప్పుడు, నువ్వు ఏడుస్తూ ఉన్నప్పుడు, ఏమండి, నువ్వేడుస్తుంటే నీతో పాటు కూర్చొని ఏడ్చే దేవుడు ఒకడు ఉన్నాడు. ఆయన పేరే ప్రభు అయిన యేసు క్రీస్తు. నువ్వేడుస్తుంటే నీకు ఆ ఏడుపు కలిగిన కారణం దేవుడి ద్వారానే వచ్చి ఉండొచ్చు శ్రమ. ఏమండి, దేవుడే కొన్ని పరిస్థితుల్లో నీకు శ్రమను అనుభవించుండొచ్చు. ఏమండి, కష్టాలు నీ జీవితంలోనికి కలిగించుండొచ్చు. అయితే దాని ద్వారా నువ్వు సరిచేయబడాలని, దాని ద్వారా శుద్ధ సువర్ణంగా నువ్వు మారాలి అని నువ్వు ఏడుస్తూ ఉన్నప్పుడు నీ ప్రక్కన కూర్చొని ఏడ్చే దేవుడే మన దేవుడండి. నిజమండి. నువ్వు ఒంటరిగా కూర్చొని ఎవరికి తెలియదులే, ఎవరు చూడట్లేదులే అని నువ్వు కుమిలిపోతూ, కృంగిపోతూ, ఏడుస్తూ, కన్నీళ్ళు కారుస్తూ ఉంటే ఆ కన్నీటి ద్వారా నీ ప్రార్థన విని నీ ప్రక్కన కూర్చొని కుమిలి ఏడ్చే దేవుడే మన దేవుడండి. నిజం. ఎందుకో తెలుసా? నువ్వు ఏడుస్తుంటే ఆయన చూడలేడండి. నువ్వు బాధపడుతుంటే, నువ్వు కృంగిపోతుంటే, నువ్వు వేదన చెందుతూ తిరుగుతూ ఉంటే, భయపడుతూ ఉంటే ఆయన చూసే దేవుడు కాదు. నిన్ను దాటి వెళ్ళిపోకుండా నీ దగ్గర నిలబడి నీ జీవితాల్లో గొప్ప కార్యాలు చేయాలన్నదే దేవుని యొక్క ఆశ. మరి అలాంటి కార్యాలు మనం పొందాలి అని అంటే మనం ఏం చేయాలి? దేవుని మాట వినాలి. మొదటి మాట ఏంటి? దేశమా, భయపడకుండా దేవుని మాట వినాలి. ఇంకా 2 మాటలు ఉన్నాయి, చెప్పమంటారా? ఏంటండి? 2వ మాట, ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయము, త్వరగా ముగిస్తాను చూడండి. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయము, ప్రసంగి 10వ అధ్యాయము 16, 17 చదవండి. నీకు అశుభము దేశమా, నీ రాజు గొప్ప ఇంటివాడే ఇండుటియు, బలమునందుటికి అనుకూల సమయమున భోజనమునకు కూర్చుండు వారే ఇండుటకు నీకు శుభము. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, 2వ మాట ఏంటంటే, దేశము బలము కొరకు వెదకాలి, బలమును పొందుకోవాలి. దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేయాలంటే మనం ఏం చేయాలో తెలుసా? దేవుని బలాన్ని పొందుకోవాలి, దేవుని బలాన్ని వెదకాలి. ఇక్కడేమని రాయబడింది? ఒక నిద్ర లేస్తానే దేని మీదకు పోయినాడో తెలుసా? ఇక్కడ 2 వ్యక్తులు కనబడుతున్నారు. ఒకడేమో నిద్ర లేయగానే ఎక్కడికి వెళ్ళాడు? కూర సెట్ల కాడికి వెళ్ళినాడు. కూర సెట్ల కాడికి వెళ్ళి నిద్ర లేచి ఇంక పొల్లు కూడా ఉండదు. ఏరా పొల్లు దావలేదంటే దానికి ఒక డైలాగు. ఏమండి, ఇదే నిద్ర లేవగానే ఒకడేం చేస్తున్నాడు? భోజనానికి కూర్చుంటున్నాడు. అయితే మరొకడు మనకి ఇక్కడ కనబడుతున్నాడు. వాడు ఏం చేస్తున్నాడో తెలుసా అండి? ఏం చేస్తున్నాడంట? అమ్మా, మత్తులు కాక బలమునందుటకే అనుకూల సమయమున భోజనమునకు కూర్చున్న వారే ఇండుటకు నీకు శుభం. అశుభము, శుభం అనే 2 పదాలు ఇక్కడ కనబడుతున్నాయి. అశుభం ఎందుకు కలుగుతుందయ్యా అని అంటే, ఏమండి, అనానుకూలమైన సమయంలో దేన్ని పడితే దాని దగ్గరికి వెళ్తూ ఉన్నారు. ఒక సమయం అనేది ఒకటి ఉంది, బలం తెచ్చుకునే సమయం ఒకటి ఉంది, బలాన్ని పొందుకునే సమయం ఒకటి ఉంది. నిద్ర లేవగానే ఏం చేయాలి? నిద్ర లేవగానే దేవుని దగ్గరికి రావాలి, బలం పొందుకునే దాని దగ్గరికి రావాలి. కాకపోతే మరొకడు ఏం చేస్తున్నాడు? ఇక్కడ ఒకడు ఏం చేస్తున్నాడయ్యా అంటే, నిద్ర లేవగానే
భోజనానికి కూర్చుంటున్నాడు. మరొకడేమో సమయం దాన్ని తెలుసుకుని అప్పుడు భోజనానికి కూర్చుంటున్నాడు. నా దేవుని ప్రియులారా, దేశము బలమును వెతకాలి, బలమును పొందుకునేవారిగా ఉండాలి. మరి బలాన్ని పొందుకోగలుగుతున్నావా? దాన్ని వెతకగలుగుతున్నావా? అశుభం ఎందుకు కలుగుతుందంటే దేవుని బలాన్ని వెతకట్లేదు, బలాన్ని పొందుకోవట్లేదు. ఆ బలాన్ని పొందుకోకపోగా, బలాన్ని వెతకకపోగా నీ జీవితంలో అశుభం కలుగుతుంది, నష్టమే నువ్వు ఎదురు చూస్తూ ఉన్నావు. అందుకే కీర్తనకారుడు తన కీర్తనలో రాస్తారు, 63వ కీర్తన 1వ వాక్యంలో, దావీదు దేనిని వెతుకుతూ ఉన్నాడయ్యా అంటే దేవుని బలాన్ని వెతుకుతూ ఉన్నాడు. చూడండి 63వ కీర్తన 1వ వాక్యం. దేవా నా దేవుడు నీవే, వేకువనే నిన్ను వెతికెదను, నీ బలమును నీ ప్రభావమును చూడవలెనని. దేన్ని వెతుకుతున్నాడు ఇక్కడైనా? చెప్పండి, దేన్ని వెతుకుతూ ఉన్నాడు? దేవుని యొక్క బలాన్ని వెతుకుతున్నాడు. దేవుని యొక్క బలాన్ని వెతుకుతూ ఉన్నాడు. వేకువనే దేన్ని వెతకాలి అమ్మా? దేవుని బలాన్ని వెతకాలి. వేకువనే దేవుని బలాన్ని వెతకగలుగుతున్నావా? వేకువనే లేచి దేవుని బలం కొరకు ఎదురు చూడగలుగుతున్నావా? కొంతమంది నాతో అంటుంటారు, పాస్టర్ గారు ప్రార్థన చేసుకోవడానికి సమయం రావట్లేదు పాస్టర్ గారు, ప్రార్థన చేసుకుందామంటే సమయమే లేకుండా పోతుంది, ప్రార్థన కూర్చుందామంటే చెప్పండి అండి, ప్రార్థనలో కూర్చుందామంటే శోధన, కాబట్టి నా కోసం ప్రార్థన చేయండి. వీళ్ళు కొడుకు అంటాడు, ఎరా ఎప్పుడు చేసుకుంటున్నారా మీ అమ్మ అంటే, మా అమ్మ ఎప్పుడు ప్రార్థన చేసుకుంటుందో తెలుసు పాస్టర్ అయ్యా, మా నాయన అన్నం వండు అన్నాడు అనుకో, అప్పుడు ప్రార్థనలో కూర్చుంటుందంట. అప్పుడు ఆ కూర్చున్నది, అమ్మాయి ఏం చేసావు టిఫిన్ అన్నప్పుడే, ఉండయ్యా కొంచెం ప్రార్థన చేసుకొని వస్తానా. పని దొంగలు ఉంటారు కొంతమంది, నిజమండి, పని దొంగలు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు, ఏ సమయంలో ఏం చేయాలో తెలియదు. అప్పుడు వచ్చి నాకు ప్రార్థనకు సమయం దొరకట్లేదు. దావీదు ఏం చేశాడు, వేకువనే దేవుని బలాన్ని వెతుకుతున్నాడు. దేవుని బలాన్ని వెతికి దాన్ని పొందుకుంటున్నాడు. అప్పుడు ఆ కూర్చున్నది. కొంతమంది చూడండి, వంట చేసే 12 గంటలకు కూర్చుంటారు. ఎక్కడ? ప్రార్థనలో. 12 గంటలకు కూర్చుంటారు ప్రార్థనలో. అప్పుడు ఆ కూర్చున్నది. చెప్పండి అండి, మరి నీ బిడ్డలకి ఎప్పుడు క్యారీ చేయాలి, ఇంట్లో వాళ్ళకి ఎప్పుడు భోజనం వండి ఎప్పుడు పెట్టాలా? కొంతమంది అట్టే ఉంటారు. ప్రార్థన చేసుకునేటప్పుడు ప్రార్థన చేయరు, ప్రార్థనలో కూర్చునేటప్పుడు కూర్చోరు. ఏమండి, అనుకూలమైన సమయంలో దేవుని వెతకరు. దావీదు ఏం చేస్తున్నాడు, అనుకూలమైన సమయం ఒకటి ఉంది, అది ఎప్పుడు? వేకువనే లేచి దేవుని వెతుకుతున్నాడు, దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. దేవుని ప్రియులారా, కొంతమంది ఇలాగుంటారండి, ప్రార్థన చేయకుండా అనవసరమైన కార్యక్రమాలకు వెళ్ళి మళ్ళీ మాకు ప్రార్థనకు సమయం లేదు. ఇప్పుడు నువ్వు వేకునేలి 4 గంటలకు లే, ఉదయాన్నే 4 గంటలకు లేచి నువ్వు ప్రార్థన చేసుకుంటే ఎవరైనా డిస్టర్బెన్స్ చేస్తారేమో? నన్ను అడుగు, చెప్పండి అండి, చేస్తారా? ఎవరైనా వచ్చి చేస్తారండి? మన వాళ్ళు ఎప్పుడు చేస్తారో? ఉదయాన్నే 7:30కి 8కి చేస్తారు ప్రార్థన. ఎందుకని? అప్పుడైతే టీ అడుగుతారు కదా, అట్టన్న టీ అడగకుండా వెళ్ళిపోతాడేమో. మన ఊర్లో అంటే టీ అంగడి లేవులేండి, మా అంగడిగిరిలో అంతా ఉండేదంతా టీ అంగడిలే. ఎక్కడ ఒక సందులో పెట్టినా టీ అంగడి, అక్కడ కూడా ఎప్పుడు జనాలే ఉంటారు. అయితే మరి ఇలాగన మనం చేసేది, ఇలాగన మనం బ్రతికేది. నా దేవుని ప్రియులారా, వేకువనే దేవుని వెతకాలి, ఆయన బలాన్ని పొందుకోవాలి. ప్రార్థనలో దేవుని బలాన్ని వెతుకుతున్నాడు దావీదు. మరొక వ్యక్తులు కూడా మనకు బైబిల్లో కనబడతారు. వీళ్ళని మనం గమనించగలిగితే వీళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే, వీళ్ళు ఎక్కడ బలాన్ని పొందుకుంటున్నారు అంటే, పగటి వేళ 3 గంటలకు ప్రార్థనా కాలం అని గుర్తుపట్టి వాళ్ళు ఏం చేశారు, దేవాలయమునికి వెళ్ళారు. ఎందుకయ్యా దేవాలయానికి వెళ్ళారు? పేతురు యోహానులు ప్రార్థన చేయగా, ఏమని రాయబడిందో తెలుసా? పేతురు యోహానులు ప్రార్థన చేయగా కుంటివాడు ఏమయ్యాడు? బలాన్ని పొందుకున్నాడు. మరి నీ ద్వారా నీ కుటుంబం బలం పొందుకోగలుగుతుందా? ఏమండి, మన ద్వారా మన కుటుంబీకులు బలంగా ఉండగలుగుతున్నారా?
కారణం ఏంటంటే సమయంలో, అనుకూలమైన సమయంలో నువ్వు దేవుని వెతకట్లేదు, ఆ బలాన్ని పొందుకోలేకపోతున్నావు. వీళ్ళిద్దరు ఎక్కడ బలాన్ని పొందుకోవడానికి వెళ్తున్నారు? దేవుని మందిరంలో బలం ఉందని వెళ్తున్నారు. దావీదేమో వేకువనే ప్రార్థన చేయట్లో దేవుని బలం ఉందని వెతికాడు. మరి దేవుని బలాన్ని పొందుకోకనే కదా నీకు ఈ పరిస్థితి, దేవుని బలాన్ని వెతకకనే కదా ఇలాంటి పరిస్థితుల్లో మనం వెళ్తున్నాం. పిల్లరా, ఇదే అనుకూలమైన సమయం గనుక రక్షణ పొందండి. ఇంకా మీ బిడ్డలు ఎవరైనా, మీ పిల్లల్లో ఎవరైనా ఇంకా బాప్తిసం తీసుకోకపోతే వాళ్ళకి చెప్పండి. వాళ్ళకి చెప్పి దేవుని రాకడ సమీపంగా ఉంది, ఇది అనుకూలమైన సమయం కనుక బాప్తిసం తీసుకో అబ్బాయి, అమ్మాయి బాప్తిసం తీసుకొని నీకు, నీ బిడ్డలకు, నీ కుటుంబానికి చెప్పాలి. ఎందుకంటే దేవుని రాకడ సమీపంగా ఉంది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితులు. మరి ఆ రాకడకు నీ బిడ్డలు సిద్ధపరచాలా లేదా? అనుకూలమైన సమయం, ఒక సమయం ఉందండి, అనుకూలమైన సమయాన్ని రక్షణ కలగజేసే సమయం. మరి బాప్తిసం తీసుకోగలుగుతున్నారా? నీ బిడ్డలు తీసుకున్నారండి? ఎప్పుడు తీసుకుంటారు? పెళ్ళి నాకు తీసుకుంటారా? పెళ్ళికి బాప్తిసం తీసుకుంటారా? ఏమండి, అప్పుడు వచ్చి బాప్తిసం ఏంటి, ఇంకొక నెల రోజుల తర్వాత మాకు పెళ్ళి ఉంది అని చెప్తుంటారు. ఎట్లా టోల్కి 2 సంవత్సరాలు ఆపియాలా? అవునండి, సమయం ఉన్నప్పుడు దాన్ని ఏం చేయాలి? అనుకూలమైన సమయం, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. హఠాత్తుగా ఇప్పుడు ఎక్కువగా వస్తున్న రోగం ఏంటో తెలుసా మా? మీకు అర్థమైందా? అది మరి ఇలాంటి పరిస్థితులు, ఇలాంటి ఇబ్బందులు నా దేవుని ప్రియులారా, కనుకనే మన బిడ్డలకి చెప్పాలి, బాప్తిసం తీసుకోండి, దేవునిలోకి రండి, దేవునిలో స్థిరపడండి. ఇవన్నీ మన బిడ్డలకు నేర్పించే వారిగా ఉండాలండి. ఇది ఒక అనుకూలమైన సమయం. అనుకూలమైన సమయంలోనే దేవుని బలాన్ని పొందుకోవాలి, దేవుని బలాన్ని వెతికే వారిగా ఉండాలి. నా దేవుని ప్రియులారా, మీ కుటుంబంలో ఎవరైనా ఇంకా అలాగనే ఉంటే, రక్షించబడకుండా, బాప్తిసం తీసుకోకుండా దేవుని సన్నిధికి దూరంగా ఉంటే, వారిని ప్రోత్సహించి దేవుని సన్నిధిలోని తీసుకురావడానికి ప్రయాసపడండి. వారి కోసం ప్రార్థన చేయడం ప్రారంభించండి. ఇక్కడ ఏమైంది? పేతురు, యోహాన్లు ప్రార్థన చేయడం ద్వారా, చెప్పండి, ప్రార్థన చేయడం ద్వారా ఒక కుంటివాడు ఏమయ్యాడు? బలాన్ని పొందుకున్నాడే. మరి నీ ప్రార్థన ద్వారా నీ కుటుంబం బలం పొందుకోగలుగుతుందా? నీ ఇంటి వారు బలాన్ని పొందుకోగలుగుతున్నారా? లేకపోతే వ్యక్తిగతంగా నీవు బలాన్ని అనుభవించగలుగుతున్నావా? ప్రియులారా, దేశము బలము కొరకు వెతకాలి, బలాన్ని పొందుకోవాలి. దేశం అనగా మనమే. 3వ మాట చెప్పి నేను ముగిచేస్తాను. సంఖ్యాకాండం 35వ అధ్యాయము. సంఖ్యాకాండం 35, త్వరగా 35, 34 చదవండిమా. 35, 34. మీరు నివసించు దేశమును అపవిత్రపరచకూడదు, అందులో నేను మీ మధ్యను నివసించుచున్నాను. నిజముగా యెహోవాను నేను ఇశ్రాయేలు మధ్య నివసించుచు ఉన్నాను. దేశం అనగా ఎవరని చెప్పాను? దేశం అనగా మనమే. మనల్ని మనం అపవిత్రపరుచుకోకూడదు. నీతి కలిగి, భక్తి కలిగి జీవించాలి. అలా జీవించే రోజులు ఇవి, అలా బ్రతకగలిగే రోజులు ఇవి. ఎందుకనంటే నీతిగా ఎవడు లేడు, భక్తిగా ఎవడు లేడు. భయం ఉంటే భక్తి ఉండట్లేదు, భక్తి ఉంటే భయం ఉండట్లేదు. నీతిగా బ్రతికే దినాలు పోయాయి. తనను తాను అపవిత్రపరుచుకుంటున్నారు. ఈ రోజున అపవిత్రపరుచుకొని జీవితాల్ని పాడు చేసుకుంటున్నారు, అపవిత్రతకు లోనైపోతూ ఉన్నారు. అపవిత్రత పాపం చెలరేగుతుంది. దేశంలో కానివ్వండి, ప్రజల మధ్యలో కానివ్వండి, ఏమండి, చిన్న పెద్ద తారతమ్యం లేకుండా ప్రతి వాడి హృదయంలో పాపం ఏలుబడి చేస్తుంది. సెల్ ఫోన్ ఓపెన్ చేస్తే పాపము, సెల్ ఫోన్ ఓపెన్ చేస్తే పాపమే అండి. ఇవన్నీ చూసిన బిడ్డలు చెడిపోతున్నారు, ఇవన్నీ చూస్తున్న పెద్దవాళ్ళు చెడిపోతున్నారు, ఇవన్నీ వింటూ ఉన్నవారు చెడిపోతూ ఉన్నారు. నిజమండి, అపవిత్రత దేశంలో విలయతాండం ఆడుతుంది. అపవిత్రత ప్రపంచాన్ని అలుముకొని ఉంది. అందుకే దేవుడు అంటారు ఏమండి, వాక్యంలో ఒక దగ్గర రాయబడి ఉంది, పాపం ఎక్కడ ఉండినో ఆయన కృప అక్కడ ఉందని రాయబడింది.
ఎందుకనంటే ఆ కృప కొరకు ఎదురు చూసి అడుగుతావేమో, ప్రభువా దయ చూపించి నాలో ఉన్న అపవిత్రతను పోగొట్టి నీ కృప నాకు ఇవ్వయ్యా అని అడుగుతావేమో అని దేవుడు వారికి సమీపంగా ఉన్నప్పటికీ ప్రజలు ఆ పాపాన్ని విడిచిపెట్టలేకపోతున్నారు, పాపానికి దూరం అవ్వలేకపోతున్నారు. నా దేవుని ప్రియులారా, పాపం 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 అపవిత్రత చోటు చేసుకుంటుందండి. అందుకే దేవుడు అంటారు, దేశమా మీరు అపవిత్రత కలిగి ఉండొద్దు, నేను మీలో నివసించాలని ఆశపడుతుంటే. హృదయమే దేవుని ఆలయమైంది కదా, మనమే దేవుని ఆలయమై ఉన్నాము. మనలో దేవుడు నివసించాలి అని అంటే మనలో ఉన్న అపవిత్రతను ఏం చేయాలి? తీసివేసుకోవాలి, దాన్ని పారవేసుకోవాలి. అపవిత్రత నీలో ఉంటే నీలో యేసయ్య ఎలా ఉండగలుగుతాడు? అపవిత్రత నీ కుటుంబంలో ఉంటే యేసయ్య ఎలా ఉండగలుగుతాడు? అపవిత్రత మనలో నుంచి పోవాలండి, అపవిత్రత పోవాలి. మీకు ఒక విషయం చెప్పనా, మీరందరూ మహిళా మండలి కనుక ఇల్లు క్లీన్ చేస్తారా? తెలుసా మీకు ఇల్లు క్లీన్ చేయడం ఎడ చేస్తారు? సరే, మా మందిరం వాళ్ళ గురించి చెప్తాను, ఓకేనా? మా మందిరం గురించి చెప్పుకుంటాను, మీ గురించి ఎందుకులేండి, మీ గురించి చెప్తే మీరు బాధపడతారు. అదే మా ఇమ్మానుయేల్ ప్రార్థన మందిరం గురించి చెప్పుకుంటే ఏం ఇబ్బంది లేదు. మా ప్రార్థనా మందిరం ఉంది, మా ఇమ్మానుయేల్ ప్రార్థనా మందిరం ఉంది. మా ఇమ్మానుయేల్ ప్రార్థనా మందిరంలో చాలా మంచి వాళ్ళు. ఎలా మంచి వాళ్ళు అయ్యా అని అంటే ఓడస్తారు. ఎట్లా ఓడస్తారు? ఎక్కడైనా అక్కడ ఏదైనా వస్తువు ఉంటే దాన్ని అక్కడే పెట్టి ఓడస్తారు. ఇప్పుడు దాన్ని జరిపి ఓడవాలి, దాన్ని జరిపి ఓడవాలి. నేను అనుకుంటాను ఇంట్లో కూడా ఇట్లాగే ఉంటున్నారేమో. నిజమండి, ఓడస్తారు. ఇప్పుడు ఈ వస్తువు ఉంది, దీన్ని ఇప్పుడు ఏం చేయాలి? అట చేయరు. మా ఇమ్మానుయేల్ ప్రార్థన మందిరం వాళ్ళు అయితే ఇప్పుడు దీన్ని జరపాలంటవా, ఏముందలే అంతే. ఇప్పుడు దీన్ని ఎత్తి చూస్తే గొట్టు ఉంటుందాడ, దాని కిందనే పురుగులు, దాని కిందనే చెత్త, దాన్ని దొయ్యరు. నిజమండి. మీరు ఎప్పుడైనా ప్రార్థన అయిపోయిన తర్వాత మీరు ప్రార్థన అయిపోయిన తర్వాత కావాలంటే గమనించండి. సరే ఓడస్తున్నాం, అది ఎంత, దాని బతికెంత? ఏమండి, అట్టు చీపురుతో కొడితే బూసిపోదా? ఇప్పుడు ఓడస్తున్నాము, ఊడ్చేటప్పుడు ఇప్పుడు అక్కడ ఈ స్టెప్ ఊడ్చేటప్పుడు మనం అటు కొట్టి అది కింద పడుతుంది, ఓడవాలి. ఇది జయం. మనం ఏం చేస్తామంటే ఊడ్చుకుంటా పోతా ఉండడమే, వస్తూ ఉంటే దాన్ని జరపం. నిజమండి, అవునా కదా? మీరు తలెత్తి పైకి చూడండి, ఆ మూలలు చూడండిలేండి, మొహమాట పడబాకండి. మిమ్మల్ని ఎందుకంటాను నేను? మా ఇమ్మానుయేల్ చర్చి వాళ్ళని అంటున్నాను, మిమ్మల్ని ఎందుకంటాను చెప్పండి. చూడండి, పైన ఏముంది? మూలలు ఉంటాయి కానీ తొడవు, మనదంతా కింద చూపే. మనం చేసేది ఏంటంటే నేను అదే చెప్పేది. మరొకటి ఏంటంటే, ఇప్పుడు బూజు దుడిపేటప్పుడు ఏం చేయాలి తెలుసా? బూజు దుడుపుతాం, మనం దుడపాల్సిన బూజుని కాదు. బూజును దుడిపిన తర్వాత ఆ సాలీడుని కూడా చంపాల. నిజమండి. మనం ఏం చేస్తామంటే బూజు దుడుచుకుంటూ వెళ్ళిపోతాం, ఆ సాలీడు మళ్ళీ ఎక్కి మళ్ళీ అక్కడ పెడుతుంది. మనం ఏం చేస్తామంటే అదే మనం చేసేది కూడా మన వ్యక్తిగతమైన జీవితంలో. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, మన జీవితంలో కూడా అపవిత్రత దేన్ని కలగజేస్తుంది, దాన్ని చంపం, అక్కడ వరకు తుడుచుకుంటాం, అక్కడ వరకు అయిపోయిందిలే పోయిందిలే అని అనుకుంటాం. మరలా అది గూడు కొడుతుంది అన్న విషయాన్ని గమనించలేకపోతున్నాం. ప్రియులారా, బూజును దుడుపుకోవడం కాదు, బూజును కలగజేస్తున్న సాలీడును మనం చంపాలి. ఆ సాధనగాను మనం చంపాలి, అపవిత్రతను దూరం చేసుకోవాలా. దానిని చంపకుండా, దానిని దూరం చేయకుండా ఏ రోజుకి ఆ రోజు ఏమండి దులిపేస్తే పోతుందిలే అనుకుంటే మరలా అది గూడును గడుతుంది కదా. ఇదేనండి మనం చేసేది. ప్రభు అంటారు, నీలో ఉన్న అపవిత్రతను తీసివేసుకో. దేశమా, అపవిత్రతలో ఉండక నీతిగా భక్తిగా నువ్వు జీవించు. నీతిగా భక్తిగా జీవించు. భక్తిలో నువ్వు ఎప్పుడైతే ఉండగలుగుతావో, నీతిగా ఎప్పుడైతే నువ్వు జీవించగలుగుతావో, నేనేం చేస్తానో తెలుసా? నీలో నివసిస్తాను. ఆమేన్. నీలో ఉండగలుగుతాను. మరి ఆ భక్తి ఉంటుందా? సామెతల గ్రంథం 10వ అధ్యాయం 30వ వాక్యంలో ఇలా రాయబడి ఉంది. చదవండి. సామెతల గ్రంథం 10:30. సామెతల గ్రంథం 10:30. సామెతల గ్రంథం 10:30లో నీతిమంతుడు ఎన్నడూ కదిలించబడడు, భక్తిహీనులు దేశములో నివసింపరు. ఎందుకని నీతిగా భక్తిగా దేవుడు జీవించమంటున్నాడంటే, మనం నిలకడగా ఉండడానికి. ఈరోజున అనేక మంది కదిలిపోతున్నారు, పడిపోతున్నారు, దిగజారిపోతున్నారు భక్తిలో నుండి. కారణం ఏంటయ్యా అంటే వారిలోనికి ఏమొచ్చింది? భక్తిహీనత.
భక్తిహీనులు దేశములో నివసించలేరు. భక్తిహీనులు దేవుని సన్నిధిలో ఉండలేరు. భక్తిహీనులు సమాజంలో ఉండలేరు. ప్రియులారా, నీతిమంతుడు కదలక ఎన్నడూ నిలిచి ఉంటాడండి. అందుకే వాక్యంలో రాయబడింది కదా, సియోను కొండవలే ఉంటాడంట నీతిమంతుడు. మరి ఆ నీతి మార్గాల్లో కదా మనం చేయాల్సింది, ఆ భక్తిని కదా మనం చేయాల్సింది, ఆ భక్తి మార్గాల్లో కదా మనం ప్రవేశించాల్సింది. ఇదిగో రక్త మాంసంలో మనం చేయబోతున్నాం, రక్త మాంసాలకు మనం సిద్ధపాటు కలిగి ఉంటున్నాం. దేవుని యొక్క శరీరాన్ని, దేవుని యొక్క రక్తాన్ని భుజిస్తున్న నీలో ఎంతవరకు భక్తి ఉంటుంది, ఎంతవరకు నీతి ఉంటుంది, ఆ నీతి భక్తి మనలో ఎప్పుడైతే ఉంటుందో ఏమండి దేవుని ప్రియులారా, మనలో దేవుడు నివసించడం ప్రారంభిస్తుంది. మనం ఏమని తీసుకుంటున్నాం? ఆయన శరీరము, ఆయన రక్తం. ఆయన శరీరం, ఆయన రక్తం త్రాగువాడు నిత్య జీవానికి వారసుడు. ఆయన శరీరాన్ని భుజిస్తూ ఆయన రక్తాన్ని మనం త్రాగుతుంటే, ఆయన శరీరం, ఆయన రక్తం మనలో విమిడిపోవాలి అని అంటే మనలో అపవిత్రత ఉండొచ్చా? ప్రియులారా, ఇస్కరియోతు యోధా చేసింది అదే. అపవిత్రతను పోగొట్టుకోకుండా, అపవిత్రతను తీసివేసుకోకుండా ప్రభు రాత్రి భోజనంలో చేయి వేశాడు. ఏమయ్యాడు? శిక్షకు పాత్రుడైపోయాడు. ప్రభు అంటారు కదా, వాడు పుట్టకుండా ఉంటే మేలు. వాడు పుట్టడం ద్వారా ఎంత శ్రమ చూసారా? ఇస్కరియోతు యోధా గురించి కూడా ప్రభు బాధపడుతున్నాడు. దేవుని ప్రియులారా, మనలో భక్తి లేకుండా, నీతి కలిగి మనం జీవించకుండా ఆ ప్రభు రాత్రి భోజనంలో మనం చేయి వేస్తే, ఆ రక్త మాంసాల్లో మనం చేయి వేస్తే మనల్ని బట్టి కూడా దేవుడు బాధపడతాడండి. నీళ్ళు అపవిత్రతను పోగొట్టుకోకుండా, పరిశుద్ధంగా మనం బ్రతకకుండా, నీతిగా మనం బ్రతకకుండా, ఏదో ఆనవాయితీగా, ఏదో ప్రసాదం లాగా దాన్ని తీసేసుకుంటే మన జీవితాల్లో ఆశీర్వాదం ఉండదండి. తద్వారా ఎలాంటి ఇబ్బందులు కలుగుతాయి కూడా బైబిల్లో రాయబడి ఉన్నాయి కదా. కనుక మనలో ఉన్న అపవిత్రతను మనం తీసివేసుకోకపోగా ప్రభు హెచ్చరించాడు, బ్రదర్ మీలో నన్ను ఒకడు పట్టిస్తాడని దేవుడు చెప్పినప్పటికీ దాన్ని గుర్తిరిగి తెలుసుకొని రావాలా లేదా దేవుడి దగ్గరకు వచ్చి, నిజమే ప్రభు, నిజమే, ఇదిగో గత దినాల్లో ఇలాంటి ఒక తప్పు చేశానయ్యా, గత దినాల్లో మనసు మమత సీరియల్ చూసినాను ప్రభువా, అది ఇంకటి నుంచి చూడకూడదు నాయన, దాన్ని వదిలేస్తున్నాను ప్రభువా అని రక్త మాంసాల దగ్గరకు వచ్చినప్పుడు ఒప్పుకున్న తర్వాత ఏం చేయాలా? మళ్ళా రేపటి రోజు నెక్స్ట్ ఎపిసోడ్ చూసుకోవాలా? ఇది ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి తెలుసా? మరలా దేవుని సిలువకు అప్పగిస్తున్నామండి. ఇస్కరియోతు యోధా అదే, ఒప్పుకోకుండా, విడిచిపెట్టకుండా, ఏదో తాత్కాలానికి చేయి వేసి తీసేసుకొని ఎవడు చూడట్లేదు, ఏం జరగట్లేదు, వెళ్ళిపోయాడు. కానీ వెళ్ళిపోయిన వాడు మరలా తిరిగి రాలేదండి. వెళ్ళిపోయిన వాడు వెళ్ళిపోయినట్లుగానే మిగిలిపోయాడు. అలాగ అయిపోకూడదు. మనం వాత వేయబడిపోయిన హృదయాల్లాగా మారకూడదు. అపవిత్రతను తీసివేసుకోవాలి. అది కష్టంగానే ఉంటుంది. అయినా సరే మనం ఏం చేయాలో తెలుసా? దేవుని సన్నిధిలో అడిగి దాన్ని దూరం చేసుకోవాలి, పని కల్పించుకోవాలి. ఒకవేళ దాంట్లో మనసు నేను లాగుతూ ఉన్నప్పుడు దాన్ని దూరం చేసుకుని ఏదో ఒక పని కల్పించుకుని దాని దగ్గరకు వెళ్ళిపోవాలి. కొంతమంది చెప్తుంటారు, మందును మానేసిన వాళ్ళు, తాగుడు మానేసిన వాళ్ళు మరలా ఎప్పుడైనా అలా కలిగిన అలాంటిది వచ్చినా సరే దాన్ని విడిచిపెట్టేస్తామండి. భయం కలుగుతుంది ఏమండి. దాని జోలికి వెళ్ళకూడదండి. అది మనం చేయకూడదు. అది మనకు అక్కర్లేనిది. కనుకనే దేవుడు మనలో నివసించాలి అని అంటే మనలో ఉన్న అపవిత్రతను తీసివేసుకోవాలి. ఇలా ఎప్పుడైతే మనం బ్రతకగలుగుతామో, దేశం భయపడినా దేశంలో నివసిస్తున్న నీవు మాత్రం భయపడకుండా నా దేవుడు నిన్ను సంతోషకరంగా మార్చునుగాక, ఆశీర్వాదకరంగా నా దేవుడు నిన్ను చేయునుగాక, నీ జీవితంలో గొప్ప కార్యాలు ప్రభు చేసి నీ హృదయాన్ని గంతులు వేసేటట్లుగా ప్రభు మార్చునుగాక. ఆమేన్. ఈ నా దేవుని మాటలు మనందరి వినికిడిలో దేవుడు స్థిరపరచునుగాక. ఆమేన్.